హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయాస్ హోమ్ అండ్ కిచెన్. సో ఈరోజు రెసిపీ ఏంటా వెరైటీగా ఉందనుకుంటున్నారా? అవునండి, వెరైటీగా పాలక్ బేసన్ ఫ్రై. సో చాలా బాగుంటుంది, ఇంట్లో తప్పకుండా ట్రై చేయాలి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఫ్రెష్గా ఉండే పాలకూర, సో ఒక కట్ట తీసుకున్నాను. చాలా ఫ్రెష్గా ఉండాలి. మనం ఏమైనా ఆకుకూరలు కానీ వెజిటబుల్స్ కానీ ఏదైనా వండేటప్పుడు ఫ్రెష్గా ఉన్నవి తీసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తాయండి. సో ఈ పాలకూరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ చిన్నవి కాకుండా మీడియం సైజ్ అయితే సరిపోతుంది. సో ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో వేసుకోండి. ఎందుకంటే ఇందులో మట్టి ఏమైనా ఉన్నా సరే అవి అడుగుకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో నూనె వేసుకోండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఆవాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా కరివేపాకు, అలాగే చిన్న సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు సన్నగా తరుక్కొని వేసుకోండి. ఇప్పుడు వీటిని 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం వాటర్లోని పాలకూర వేసుకొని పెట్టుకున్నాం కదా. సో వాటర్ లేకుండా పైన ఆకులు మొత్తం తీసేసి మనం ఇందులో వేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పాలకూర మొత్తాన్ని వేసేసుకుందాం. ఇప్పుడు పాలకూర వేసిన తర్వాత 2 నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి. ఆకుకూరలు ఫ్రై చేసుకున్నప్పుడు మనం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి, లేదంటే అవి పచ్చివాసన వస్తాయి. మనం తినేటప్పుడు కూడా ఆ వాసన అలాగే ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత మూత పెట్టి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. 1 నిమిషం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మూత తీసి చూసేద్దాం. సో చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఈ ఆకుకూరలోంచి లైట్గా కొంచెం వాటర్ వచ్చింది కదా, అదంతా దగ్గరగా అయిపోయినంత వరకు మనం వేయించుకోవాలి. ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారపొడి వేసుకోండి. అలాగే ఉప్పు రుచికి సరిపోయినంత వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని 1 నిమిషం పాటు దగ్గరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు కారం సరిపోయేలేదో చూసుకోండి, యాడ్ చేసుకోండి. లేదంటే మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవడానికి అవ్వదు. సో ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోండి. శనగపిండి మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి మొత్తం మిశ్రమాన్ని. శనగపిండి ఉండలుగా అయిపోతుంది, మీరేం కంగారు పడొద్దు. నెమ్మదిగా మనం బాగా కలుపుకుంటే ఆ ఉండలు కూడా విడిపోతాయి. సో బాగా దగ్గరగా అయిపోతూ ఉంటుంది, దాన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇందులో చూపిస్తున్నాను చూడండి. సో ఇలా మీరు ఫ్రై చేసుకున్నట్టయితే ఉండలుగా ఉన్నది కూడా నార్మల్గా అయిపోతుంది. ఇంకేంటండి, మన కర్రీ రెడీ అయిపోయినట్టే. సో టేస్టీగా పాలక్ బేసన్ ఫ్రై చాలా బాగుంటుంది. సో నేను ఈ వీడియోలో చూపించినట్టు స్టెప్ బై స్టెప్ మీరు కూడా ఫాలో అయిపోతే యాజ్ ఇట్ ఈజ్ ఫ్రై మీరు చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చేయొచ్చు. సో సేమ్ టేస్ట్ మీరు కూడా టేస్ట్ చేయొచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.